ఇన్‌స్టా ఫీడ్ మొత్తం ఈ ఇఫ్ఫా చికెనే ఉంది. ఇఫ్ఫా చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకోవాలనమాట. ఇలా ఫ్రెష్‌గా ఉండాలి. ఇలా లెగ్ పీస్ మాత్రమే ఉండాలి. ఇంక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసేసుకోండి. కొంచెం స్పైసీ ఎక్కువ కావాలంటే గనక మీరు యాడ్ చేసుకోవచ్చు కారాన్ని. ఇంకా అలాగే దాంట్లోకి గరం మసాలా వేసుకోవాలి. ఇంకా దాంట్లోకి పసుపు కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. జ్యూసీగా ఉంటుంది ఇలా ఆయిల్ వేస్తే. ఆయిల్ వేసిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత పెరుగు ఉంటుంది కదా, పెరుగు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్‌లో దాంట్లోకి నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలి. పిండేసుకొని మొత్తం కలుపుకోవాలనమాట. ఇంకా కసూరి మేతి కూడా వేయాలి. ఏసేసి ఇంకా మ్యారినేట్ చేసుకోవాలనమాట. మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ప్యాన్ తీసుకొని ఆయిల్ ఏసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవడమే. లాస్ట్‌లో మైనీస్ అండ్ చీజ్ అయితే గనక దీనికి అప్లై చేసేయాలి. ఇంకా అప్లై చేసేసి ఇంకా 2, 3 మినిట్స్ అయితే గనక అలా ఉంచేయాలనమాట. అలా ఉంచేసి ఇంకా సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకొని ఇంకా చాలా జ్యూసీ అయిన ఇఫ్ఫా చికెన్‌ని తినేయటమే. మీరు ఒకసారి ట్రై చేయండి.